హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ పెడగోజీ ఆఫ్ ఇంగ్లీష్ ఈ పేపర్కి సంబంధించి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈ యూనిట్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1 by 1 చూద్దాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఈఎల్టీ, మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ మీనింగ్ వచ్చేసి ఏ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ సౌండ్స్, వర్డ్స్ అండ్ గ్రామర్ యూజ్డ్ బై ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ పీపుల్ ఈజ్ కాల్డ్ అ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ అనేది ఏదైనా కంట్రీలో కానీ పీపుల్ కానీ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే ఒక సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టంలో వచ్చేసి డిఫరెంట్ సౌండ్స్, వర్డ్స్, గ్రామర్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ వర్డ్స్, సౌండ్స్ అండ్ గ్రామర్ అనేవి పార్ట్ ఆఫ్ అ లాంగ్వేజ్. నెక్స్ట్, ద వర్డ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లింగ్వా విచ్ మీన్స్ టంగ్. సో ఈ లాంగ్వేజ్ అనే వర్డ్ లింగ్వా అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. దానికి మీనింగ్ ఏంటి అంటే టంగ్ అని అర్థం. నెక్స్ట్, ద ఇంగ్లీష్ వర్డ్ లాంగ్వేజ్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ లాంగ్ విచ్ మీన్స్ అ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్. అలానే ఈ లాంగ్వేజ్ అనే వర్డ్ లాంగ్ అనే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి కూడా తీసుకోబడింది. దానికి మీనింగ్ ఏంటి అంటే ఒక స్పెషల్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ అని అర్థం. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ 3 మెయిన్ సిస్టమ్స్. సో ఈ లాంగ్వేజ్లో 3 మెయిన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్. ఈ సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ని ఫోనాలజీ అని చెప్పేసి అంటారు, డిఫరెంట్ సౌండ్స్ గురించి. నెక్స్ట్, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో దీన్ని సింటాక్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చేసి ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్స్. దీన్ని సెమాంటిక్స్ అని చెప్పేసి అంటారు. సో లాంగ్వేజ్లో ఈ 3 సిస్టమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 5 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే యూనిక్నెస్, రిసెప్టివిటీ, హెట్రోజెనిటీ, ఫ్లూయిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈ 5 పాయింట్స్ గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్నెస్. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ప్రతి లాంగ్వేజ్ యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్, ద డిఫర్ ఇన్ సౌండ్, స్పెల్లింగ్స్ అండ్ సింటాక్స్. అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ సౌండ్, స్పెల్లింగ్స్, వర్డ్స్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్లో డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎండ్స్ విత్ కాన్సనెంట్స్ అండ్ ఇట్ ఈస్ నాన్ ఫొనెటిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మదర్ టంగ్ తెలుగు వచ్చేసి ఓవెల్స్తో ఎండ్ అవుతుంది, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి కాన్సనెంట్స్తో ఎండ్ అవుతుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఫొనెటిక్ లాంగ్వేజ్ అనమాట. సో మనం ఏదైతే ప్రొనౌన్స్ చేస్తామో అదే రాస్తాము, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి నాన్ ఫొనెటిక్. సో మనం ప్రొనౌన్స్ చేసేది ఒకటి, స్పెల్లింగ్స్ ఒకటి ఉంటాయి. ఎగ్జాంపుల్, బిల్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ బిల్డ్ అండ్ గర్ల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ గర్ల్. Next, receptivity. English is open to borrowing words, phrases and ideas from other languages, making it a dynamic and adaptive language. డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్కి సంబంధించిన వర్డ్స్, ఫ్రేజెస్ అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ అనేది ఈ లాంగ్వేజ్ని ఒక డైనమిక్ అండ్ అడాప్టివ్ లాంగ్వేజ్గా చేసింది. ఎగ్జాంపుల్, జంగిల్, జమీందార్ ఇలాంటివన్నీ కూడా ఇండియన్ ఆరిజిన్కి చెందిన వర్డ్స్, కానీ ఇవి కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ని రిసెప్టివిటీ అంటారు. నెక్స్ట్, హెటరోజెనిటీ. ఇంగ్లీష్ కంటైన్స్ వేరియస్ డైలెక్ట్స్, యాక్సెంట్స్ అండ్ రీజనల్ వేరియేషన్స్ రిఫ్లెక్టింగ్ ఇట్స్ గ్లోబల్ స్ప్రెడ్ అండ్ డైవర్స్ యూజర్ బేస్. ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్. దీనిలో డిఫరెంట్ డైలెక్ట్స్, యాక్సెంట్స్ అండ్ రీజనల్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ని హెటరోజెనిటీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, fluidity. English is constantly evolving with the new words, expressions and usage. So English language లో different new words, expressions, usages ఇవన్నీ ఉంటాయి. Next, flexibility. English allows a creative expressions, idiomatic usage, adaptability in different contexts, making it a versatile language for communication.
సో ఈ క్యారెక్టర్ని ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి అంటారు. డిఫరెంట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తూ మాట్లాడటం వల్ల లాంగ్వేజ్ ఫ్లో అనేది ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.